ఏళ్ల నాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. ఆయన అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవరైతే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా పాల్గొంటారు. వెంకటరామరెడ్డి గారు అప్పుడు అసిస్టెంట్ స్పీకర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మన నియోజకవర్గంలో ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటే కదా, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క బయటకు పంపించండి అని చెప్పినప్పుడు ఇక్కడ నుంచి వారు మళ్ళీ హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పంపిస్తే అది అందరిలో నాకు రావడం జరిగింది. అప్పుడు నన్ను మా సంతృప్తి గారు పిలిపించి తిరిగి మీకు వెళ్ళమని చెప్పడం జరిగింది. చెప్తే నేను చెప్పాను, సార్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, నాకు డబ్బు లేదు, కాబట్టి నేను దానికి ఇంకా నాకు సర్వీస్ బాగుంటా ఉంది అని చెప్తే, లేదు ఏ రోజుకి నాకు ఇచ్చినా కూడా వెళ్ళిపోతాను అయ్యా, నిర్ణయం చేసేసి రాజశేఖర రెడ్డి గారి టీంలో చేయాలంటే ఒక అదృష్టం కావాలి, అది నీకు వచ్చింది, నువ్వు ఏంటో అని చెప్పినప్పుడు బయట కావాలంటే బయట తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఈ బయట ఇలాగ కాదు అని చెప్పేసి ఆయన తయారు చేయించి నన్ను ఒక రోజు తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పంపించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి 4:30కే నాకు అపాయింట్మెంట్. 4:30కే నేను వెళ్ళినప్పుడు, నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక వైట్ పెద్దలు ఉన్నారు, డాక్టర్ కింగ్ ఆఫ్ డాక్టర్ అని చెప్పేసి ఆయన పిలవడం జరిగింది. నేను స్లిప్ పంపించలేదు, ఏం పంపించలేదు, నా పేరు ఇట్లా చెప్తున్నానంటే దగ్గర పోతే నా బయట ఆయన ఉంటుంది. ఆయన చెప్పారు, సార్ కూర్చో అన్నారు. నేను కూర్చోవట్లేదు, నువ్వు ముందు కూర్చోవాలా, కూర్చున్నాక మాట్లాడుతాను. తెల్లటి లాల్చీతో తెల్లటి అడ్డపంచతో వాళ్ళు సీట్లో ఉన్నారు. కూర్చోవాలంటే లేదు కూర్చొని ముందు ఒక మాట మాట్లాడతాను సార్ అన్నారు. చెప్పు అన్నారు. సార్ 1982లో నేను ఎస్ఏ ఉద్యోగానికి పోయినప్పుడు నేను ఫుల్ మెరిట్లో వచ్చాను. అయినా 1:2 అప్పుడు 40 మంది మా బ్యాచ్, అంటే 20 మంది పిలిచారు. అప్పుడు రికమెండేషన్లు కానీ ఏదన్నా వేరే ఏదైనా ఉంటే కూడా అప్పుడు మనం వెళ్ళిపోతాం, మనం ఎంత మెరిట్లో కూడా. కాబట్టి మా అన్న పురోగతిలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన మీ ద్వారా ఒక రికమెండేషన్ లెటర్ అప్పటి రంగనాయక గారికి పంపించారు సార్. దానివల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలెక్ట్ అయిపోయాం. నేను ఇప్పుడు మెరిట్లో వచ్చాను సార్. ఈరోజు నేను డిఎస్పీగా మీ యొక్క నిలబడినంటే ప్రెస్ నాకు చేస్తానని లేచి కంగ్రాచులేషన్ చెప్పి అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను ఆయనతో కూడా, మా పర్సంటేజ్ గారు చెప్పారు, నువ్వు పొరపాటున కూడా ఆయనతో నా దగ్గర డబ్బు లేదని చెప్పొద్దు అని. నేనైతే చెప్పాను, ఎందుకంటే అప్పుడు లైఫ్ అండ్ సమస్య బాగా ఫుల్ టైట్లో ఉంది కాంగ్రెస్ అని ఇప్పుడు. అప్పుడు నేను చెప్పాను, సార్ నా పరిస్థితి ఇది, నాకు ఇది నా దగ్గర లేవు అని చెప్తే ఆయన చేతులు వెనక్కబడి నవ్వి, నేను ఎవరు అడిగినాను డబ్బులు, నీకు ఎందుకు డబ్బుల గురించి, ఐ టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్పి అలా కూర్చొని ఇక్కడ ఉన్నాయని చెప్పి నన్ను వారు తీసుకొని రావడం జరిగింది. కానీ లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ వేరే వాళ్ళకి రావడం జరిగింది. అప్పుడు నన్ను అసెంబ్లీ స్పీకర్గా, అసెంబ్లీ ఆ యొక్క స్పీకర్కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, అసెంబ్లీకి అంతా సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అక్కడి నుంచి నా ప్రస్థానం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఇది కూడా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలా మంది కూడా తెలియదేమో. ఇక నేను తర్వాత 2014లో వచ్చి లాస్ట్ మినిట్లో పెట్టుకొని మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఒకసారి ఇంకా నేను స్టాప్ చేసుకొని హైదరాబాద్ పోయినప్పుడు ఒకరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నారు అన్నారు. అన్న నేను ఇంటి దగ్గర ఉన్నాను, మా
ఆఫీస్కు చాలా దగ్గరలోనే ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది, అన్నా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెప్పాను. చెప్తే ఒకసారి ఆఫీసర్ అన్నారు అంటే పక్కన 5 నిమిషాలు వాళ్ళు వెళ్ళినప్పుడు నేను మొన్న విజయనగరంలో జగన్ రెడ్డి గారి పదయాత్రలో వారిని కలవడం జరిగింది. వారు టికెట్ వేరే వాళ్ళకు మారుస్తున్నారు కాబట్టి నేను మీ పేరు చెప్పడం జరిగింది, మీరు ఒకసారి వెళ్ళి కలవండి అన్నారు. అప్పుడు నేను నా మిత్రులు ఒకరు వెళ్ళి వారు వచ్చేసేసి మీడియా మిత్రులు ఇద్దరు కలిసి పోతున్నప్పుడు ఆయన చాలా రిసీవ్ చేసుకుని నేను అప్పుడు కూడా అడిగాను, ఎవరైనా ఉంటే వద్దు మనకు, ఎవరు లేకపోతేనే మనం తీసుకుందామని చెప్పేసి అలా మనకు రావడం జరిగింది. వారు ఇచ్చినందుకు నేను కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక శక్తితో దేవుని యొక్క నా పైన నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం కానీ నాకు ఇచ్చినటువంటి మీలాంటి వాళ్ళని కానీ అందరూ అంటుంటారు రెడీస్ లేకుండా జరుగుతారని. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అందరూ అన్ని కులాల వారు నన్ను మీ వాడిగా స్వీకరించారు. నాతో పాటు ఈ రోజు వరకు అందరూ పెద్ద పెద్ద రెడ్లు కానీ, అలాగే ఓసీలలో కానీ, అలాగే మనకు బీసీలలో కానీ, బీసీ నాయకులు కానీ, బీసీ లీడర్స్ కానీ, మైనార్టీ నాయకులు కానీ, మైనార్టీ లీడర్స్ కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ మన యొక్క సహోదరులు కానీ అందరూ ఈ రోజు వరకు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు నన్ను ఎక్కడ ఏలాంటిది లేకుండా తీసుకొని వచ్చాను. నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నాకు ఇది జరిగింది. పాతకోట మన వెంకటరెడ్డి జరిగినప్పుడు ఆ రోజు నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు వారి కుటుంబం పడే ఆవేదన, వారి కుటుంబం పడే తపన నేను ఆ రాత్రంతా కళ్ళతో చూడడం జరిగింది. నేను వాళ్ళను సిటీ స్కాన్లు కానీ, తర్వాత ఆయనకు ఎక్స్రేలు కానీ, బ్లడ్ టెస్ట్ దగ్గరుండి అన్ని నైట్ నుంచి తెల్లవారుజాము వరకు ఉండి మళ్ళీ 7:30కి మళ్ళీ వెళ్ళి చూసుకొని దేవుని దయ వల్ల ఆయన ఎలాంటి ఇది లేకుండా మనతో పాటు ఈరోజు హ్యాపీగా ఉన్నాం. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడే కానీ నేను ఈ నా 5 సంవత్సరాల్లో మళ్ళా ఇలాంటివి జరగకూడదు, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, ఎవరితో కూడా ఎలాంటిది ఉండకూడదు. దానికి మనము కూడా ఎవరు ఏమన్నా ఎవరికి ఏ చేసినా కూడా ఎన్ని అవమానాలు భరించినా ఎన్ని మాటలున్నా కూడా మనము దానికి రియాక్ట్ కాకూడదు. మనం రియాక్ట్ అయితే నా ప్రజలు రియాక్ట్ అవుతారు, నా నాయకులు రియాక్ట్ అవుతారు, దానివల్ల లేనిపోతూ వస్తుందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అందరం నాతో పాటు మీరు కూడా ఒక మంచి వాతావరణంలో మన యొక్క నియోజకవర్గంలో మనం వెళ్ళినాం. అందుకనే ఈ రోజు వరకు కూడా మన నియోజకవర్గంలో అందరూ మనల్ని గౌరవిస్తున్నారు. మనం చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఆనందిస్తున్నారు. నేను వచ్చినందుకు ప్రతి ఊరు మేము వచ్చినప్పుడు గడప మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సొంత ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చామని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ మనల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు మీరు ఎక్కడ ఉన్నా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో మనకు టికెట్ రాకపోయినందు వలన చాలా మంది బాధపడడం జరిగింది. చాలా మంది కూడా తెలియని విషయాలు ఉంటాయని చెప్పేసి 7వ తేదీ 8వ తేదీ జరిగినటువంటి మీటింగ్లో కానీ, మరి మొన్న జరిగినటువంటి మీటింగ్లో కానీ చాలా మంది నాయకులు వచ్చి
ఒక 100 మంది ఒక 50 మంది నాయకులు వచ్చి వారి యొక్క ఆవేదనను వారి యొక్క బాధలను పంచుకున్నప్పుడు నేను చెప్పాను, మన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందరూ నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా పిలుద్దాము. ఎటు మనకు అకేషన్ ఒకటి ఉంది, మన బాబు బర్త్డే. ప్రతిసారి మీరు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈసారి మన కార్యకర్తలను అందరినీ కూడా మనం పిలిచి వారితో వారి ఆశీర్వాదాలు తీసుకొని దేవుడు మనకి ఎట్లా రాసి పెట్టింటే అట్లా దొరుకుతారని నమ్మే వాళ్ళలో నేను ఒకరు. నేను ఎక్కడికి పోయినా ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నా ఆ ప్రయాణం నుంచి మన తిరిగి క్షేమంగా వాళ్ళు రావాలా అని నేను కోరుకుంటాను. కాబట్టి దయచేసి ఈ యొక్క నా యొక్క జర్నీలో ప్రతి గ్రామంలో నందికొట్కూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉండే ప్రజలకు, ప్రతి ప్రాంతాలలో ఉండే ప్రజలకు, ప్రతి గూడెంలో ఉండే ప్రజలకు, మండలంలో ఉండే ప్రజలకు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ప్రజలందరికీ, నా అక్క చెల్లెళ్ళకు, నా అవ్వాతాతలకు, నా అన్న తమ్ములకు, మీ అందరికీ నా శిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను ఏం చేసినా కూడా మీరు ఎంతో అభిమానంతో ప్రేమతో చేసినందుకే నేను అన్ని చేయగలిగాను. ఒక నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కడ పొరుగు రాష్ట్రాలలో కూడా ఎవరికి రానటువంటిది నందికొట్కూరును వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్లో ఎక్కించగలిగాము. దాని అంతటికీ కరోనా సమయంలో మనం చేసినటువంటిది. కాబట్టి మీరందరూ వచ్చి ఈ యొక్క దీంట్లో మీ ప్రేమను పంచారు. నేను చెప్పినట్లు కరోనా టైంలో మీరు ఇంటికే పరిమితమైనారు. మేమైతే ప్రతి గ్రామాన్ని తిరిగాము. ఇది చాలాసార్లు నేను మొట్టమొదట పోయినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, సార్ మాకు ఈ యొక్క ఎమ్మెల్యేని ఏదో ఎలక్షన్లు అప్పుడు చూస్తాము, మళ్ళీ చూడము, మేము మీకున్నామని చెప్తారు కానీ మళ్ళీ ఉండరు అని చెప్పేసి. అలాంటిది లేకుండా ఈ గ్రామము పోలేదు అనకుండా ప్రతి గ్రామాన్ని నేను మ్యాక్సిమం 4-5 సార్లన్నా, తక్కువ అంటే 4-5 సార్లన్నా ప్రతి గ్రామాన్ని చుట్టాను. ఎక్కడో ఉన్నటువంటి మానవుల జనాలగూడెం, బలపల, తిప్ప, సిద్ధేశ్వరం, ఆ యొక్క మన నందికొట్కూరు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి, ఇది మన యొక్క నియోజకవర్గం అయినప్పటి నుంచి ఎవరో ఒక్క ఎమ్మెల్యే లాస్ట్లో ఉండే సిద్ధేశ్వరంకు 1 గంట పోయొచ్చారని చెప్పేసి విన్నాను. అంటే అప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉండేటివి. ఎందుకంటే నక్సలైట్ల ప్రభావం అదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు పోవడానికి కూడా అది జరగలేదు. కానీ నేనైతే కరోనా టైంలోనే 3-4 సార్లు ఆ యొక్క గూడాలన్నీ సందర్శించడం జరిగింది. నా కుమారుడు కూడా 2 సార్లు ఆ యొక్క దానికి పోయేసి కరోనా టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి మనం సప్లై చేయడం జరిగింది. దానికి రోడ్డు కూడా లేదు. ఆ రోడ్డు కూడా మన టైంలోనే మ్యాక్సిమం వేయించడం జరిగింది వాళ్ళకి పోయి రావడానికి. కాబట్టి మా శక్తి వంచన లేకుండా మాకు ఇచ్చినటువంటిది దాంట్లో మేము ప్రతి గ్రామానికి నేను కొంత చేశాను. నేను ఈవెన్ అధికారులను కూడా పిలిపించి, ఈవెన్ పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కానీ వాళ్ళని పిలిపించి, దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క ఏవైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర మీరు ఒక సింగిల్ పైప్ కూడా తీసుకోవద్దని కూడా చెప్పినటువంటి వాళ్ళని నేను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నష్టపోయినారు కాబట్టి మళ్ళీ మీరు వాళ్ళను నష్టపుచ్చవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారంటే ఆ ఒక్క విషయం నేను మాట్లాడగలుగుతాను. రాత్రి నేను టీవీ చూస్తూ ఉన్నాను, అందరి నుంచి వస్తున్నాను. టీవీ చూస్తూ ఉంటే దాంట్లో ఉండింది, నా గుండెల మీద అన్నాడు జగనన్న అని చెప్పి. జగనన్న పేరే చెప్పలేదు, ఆయన ఏదీ చేయలేదు. మీరు ఇటువంటివి దయచేసి ఏదైనా ఉన్నటువంటిది మ్యాక్సిమం నేను ఏదైనా మాట్లాడితే వాటిని మాత్రం మీరు చేయండి.
అనవసరమైనటువంటి నాకు ఇక్కడే కానీ కాంప్లికేషన్స్ ఉండకూడదు. నేను చాలా ఈ 5 సంవత్సరాలు ఎన్ని అన్నా నేను అనుభవించాను, నేను కష్టపడ్డాను నా పార్టీ బలపడి. కానీ నేను ఒకరిని కూడా ఒక మాట అనలేదు. అది నా పద్ధతి. నాకు ఎక్కడే కానీ మళ్ళీ ఇంకోటి ఒకరు ఏమన్నా అంటే నేను మళ్ళీ వాళ్ళ అనడం లేదా వేరే వాళ్ళతో నాకు ఇది రావడం నాకు ఇష్టం లేదు. అది అనుభవించేదే మనమే అనుభవిస్తాం. నా ప్రజల ముందు నేను నిబ్బరంగా ఉండేవాడిని. అది నేను నా కుటుంబం మాత్రం ఆ బాధను మేము పంచుకున్నాం. ఎందుకంటే జరిగే విషయాలన్నీ బయట విషయాలు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంటాయి. కానీ వాళ్ళు కూడా నా బాధలలో నాకు సపోర్ట్ ఇచ్చారు. నన్ను ధైర్యంగా పెట్టగలిగినారంటే ఈరోజు మీకు ధైర్యంగా ఎక్కడనే కానీ ఏ కాంట్రవర్సీ అనేది నాకు ఇష్టం ఉండదు. కాంట్రవర్సీ అనేది ఉండకూడదు. నేను ఒక అనడం ఎందుకు ఎవరైనా అన్నాను అనుకోండి, ఓకే పైన దేవుడు ఉన్నాడు, ఒకరు అన్నారు అన్నంత మాత్రం మనకేం పోదు కదా. నేను అలా కింద కూర్చున్న ఎమ్మెల్యేని, లేకపోతే అలా బయట కూర్చున్న ఎమ్మెల్యే. నేను అడిగిన మీటింగ్లో పోయినప్పుడు కొంతమంది స్టేజ్ మీద కూర్చొని నాకంటే ముందు లేకుండా స్టేజ్ మీద కూర్చోన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బట్ నేనే పట్టించుకోను. ఓకే, నో ప్రాబ్లం. ఏమో వాళ్ళు అలా కూర్చున్నా వాళ్ళు ఎమ్మెల్యే కాలేదు, నేను ఇక కింద కూర్చున్నా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా నేను ఎమ్మెల్యే. సో అందుకని చెప్పేసి అలాంటి పద్ధతిలో నేను ముందుకు పోయాను. కాబట్టి ఈరోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వకపోయినా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ రోజు నాకు టికెట్ ఇచ్చారు, వేరే వాళ్ళని తీసేసి ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు నాకెందుకు ఇవ్వలేదు అని నేను అడగడానికి లేదు. ఎందుకంటే నాకంటే ఇంకా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ యొక్క ఈక్వేషన్స్ ఎట్లున్నాయి, ఎందుకు చేశారో ఏమో. ఓకే, నేను నాతోటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అది నేను చెప్పింది కూడా, నేను సత్యనారాయణ గారితో చెప్పింది కూడా ఒకటి అన్నా. నేను నందికొట్టు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్నాను, వాళ్ళ గుండెల్లో ఉన్నాను. ఇంకా 3-4 ఎమ్మెల్యేలు మారినా, ఇంకా 20 సంవత్సరాలు అయినా నందికొట్టు నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఎవరైనా ఏ గ్రామంలో కానీ ఏ ప్రజలు కూడా నన్ను మర్చిపోలేదు. ఈవెన్ ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా వేరే వాళ్ళు కూడా సార్ మీరే ఉంటే బాగుంటుంది, మీరుంటే బాగుంటుంది అన్న. నాకు ఛాన్స్ దేవుడు ఇచ్చాడు, మరి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని కూడా నా మీద కొరికే అనుకుంటాను. నేను వేరే ఏమనుకోను. ఏం జరిగినా నా మీద కొరికే, దేవుడు ఏం చేసి నా మీద కొరికే అని చెప్పేసి గాఢంగా నమ్మేవాడిని. మీకు కూడా అదే చెప్తూ ఉన్నాను. ఇకపోతే కొంతమంది మాత్రం మొన్న మాట్లాడాలంటే, అందుకనే అందరూ ఎవరైనా మీ యొక్క ఒపీనియన్స్ మాట్లాడవచ్చు. కానీ మాట్లాడే ముందు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, దయచేసి మనమందరము మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదుందో, కాంటెంట్ ఏదుందో దాని గురించే మాట్లాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.